ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో అద్భుతాలున్నాయి. మిగతా పుణ్యక్షేత్రాల లాగా ఇక్కడ రాతితో చెక్కిన విగ్రహాలుండవు. కేవలం వెదురు కర్రలనే పసుపు కుంకుమతో అలంకరించి దేవతలుగా కొలుస్తారు. అసలు వెదురునే ఎందుకు పూజిస్తారు? గిరిజన సాంప్రదాయంలో ప్రకృతిని మించిన దైవం లేదు. వాళ్ళందరూ చెట్లను, పుట్టలను, రాళ్లనే దైవంగా భావిస్తారు. గిరిజన జీవన శైలిలో వెదురు అత్యంత కీలకమైనది. తమకు నీడను, ఆహారాన్ని, రక్షణను ఇచ్చే వెదురును శక్తి స్వరూపంగా వాళ్ళు నమ్ముతారు. అందుకే తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలను కూడా వెదురు రూపంలోనే వాళ్ళు చూసుకుంటారు. చారిత్రక కథనం ప్రకారం కాకతీయులతో యుద్ధం చేసిన సమ్మక్క శరీరం నిండా గాయాలతో చిలకలగుట్ట వైపు వెళ్ళింది. తన తల్లి కోసం వెతుకుతున్న భక్తులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ ఆమె వెళ్ళిన చోట ఒక కుంకుమ భరణితో పాటు దట్టమైన వెదురు పొదలు కనిపించాయి. సమ్మక్క తల్లి ఆ వెదురు పొదుల్లో కుంకుమ భరణిలో కలిసిపోయిందని, ఆ వెదురే తల్లికి ప్రతిరూపమని నమ్ముతారు కోయ పూజారులు. అప్పటి నుండి వెదురునే ఉత్సవమూర్తులుగా పూజించడం వాళ్ళు మొదలు పెట్టారు. ఈ వెదురు గడ్డలను పసుపు, కుంకుమ, నెమలి పించాలతో అందంగా అలంకరించినప్పుడు అవి సాక్షాత్తు దేవతల్లాగే కనిపిస్తాయి. జాతర ముగిసిన తర్వాత కూడా ఈ వెదురు గడ్డలను ఎక్కడ పడితే అక్కడ పారేయరు. వాటిని మళ్ళీ పవిత్రమైన ప్రదేశంలోనే భద్రపరుస్తారు.